బాలకృష్ణ చిరంజీవి మధ్య వివాదం తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో సమస్య లేదా? ఇద్దరు పేరు మోసిన హీరోల ఇగోల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నలిగిపోతున్నారా? కుల జాడ్యాలు కసిరి బుసకొట్టకపోయుంటే హీరోల గొడవ ఇంత పెద్ద సమస్యగా మారేదా? 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ ఎందుకని సభా మర్యాదలు పాటించడం లేదు? వాడు వీడు సైకోగాడు అంటూ మాట్లాడిన బాలకృష్ణను సభాపతి ఎందుకు వారించలేదు? బాలకృష్ణ వ్యాఖ్యల సారాంశం అంతిమంగా చిరంజీవిని అవమానించడంగా ఎలా స్థిరపడింది? బాలకృష్ణ వ్యాఖ్యల మాటున కమ్మ కాపు కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నదెవరు? ఏపీ రాజకీయాలు 3 ప్రధాన కులాల మధ్య అధికార పోరుగా మారడానికి కారణమేమిటి? చంద్రబాబు పవన్ కట్టుబడిన కూటమి ధర్మానికి బాలకృష్ణ వ్యాఖ్యలు తూట్లు పడవడం లేదా? కేవలం తమ కులానికి చెందిన వారి ఓట్లతోనే గెలిచి ఏ కులమైనా అధికారంలోకి రాగలదా? కులాల కుంపట్లు రాజేయడానికి వైసీపీ కాచుకొని ఉందని తెలిసి బాలకృష్ణ ఎలా నోరు జారారు? చిరంజీవికి అవమానం అంటూ మెగా ఫ్యాన్స్ రెచ్చగొడుతున్న పవన్ నోరెందుకు విప్పలేదు? కాల్పుల ఘటనలో బాలకృష్ణను నాటి సీఎం రాజశేఖర్ రెడ్డి ఎందుకు కాపాడవలసి వచ్చింది? తప్పు చేసిన వాళ్ళు తమ కులపోళ్ళైతే చాలు వాళ్ళను వెనకేసుకొచ్చే సంప్రదాయం మంచిదేనా? నేరాన్ని బట్టి కాకుండా కులాన్ని బట్టి శిక్షలు ఉండాలని కోరుకునే స్థితికి మనం పతనమయ్యామా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే. ఈరోజు రాత్రి 8:30 గంటల 30 నిమిషాలకు.